దిశ, సునీత ఇంకా రాహుల్ ఒక పాత భయంకరమైన బంగళా ముందు ఉంటారు. బంగళా పూర్తిగా పాడుబడ్డదైపోతుంది. కాలం దాన్ని అందులో కలిపేసుకుంది. ఇక్కడేదో విచిత్రంగా ఉంది అని మీ ఇద్దరికీ కూడా అనిపిస్తోందా? అవును, ఈ బంగళా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ చోటంతా ఆత్మలతో నిండి ఉందని అనిపిస్తోంది. ఏంటి మీరిద్దరూ? భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవన్నీ ఒట్టి కట్టుకథలు. పదండి, లోపలికి వెళదాం. వాళ్ళు ముగ్గురు ఆ బిల్డింగ్లోకి వెళ్తారు. లోపలి వాతావరణం సునీతకి, దిశకి భయంకరంగా అనిపిస్తుంది. గోడల మీద మొత్తం దుమ్ము పట్టేసి ఉంటుంది. నేలంతా చాలా చోట్ల మరకలుంటాయి. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మేము షిఫ్ట్ మార్చడానికి వచ్చాం. కంగారు పడకండి. వాచ్మ్యాన్ డీప్ బ్రెత్ తీసుకుని కంగారు పడుతూ ఇలా అంటాడు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 3వ ఫ్లోర్కి వెళ్ళకండి. అక్కడ చావే ఉంటుంది. భయపడకు, ఇదంతా ఒట్టి కట్టు కదా. వాళ్ళు ముగ్గురు ఎప్పుడైతే లోపలికి వెళ్తారో అప్పుడు వాళ్ళకి లోపలి వాతావరణం ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. నాకెవరో చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీ ఇద్దరికీ కూడా అలాగే అనిపిస్తోందా? అవును, నాకు అలాగే అనిపిస్తోంది. ఎవరో మనల్ని చూస్తున్నట్టుంది. మీరిద్దరూ కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అప్పుడే సునీతకి ఉన్నట్టుండి ఒక చిరునవ్వు వినిపిస్తుంది. ఈ గొంతు మీ ఇద్దరికి వినిపించిందా? ఏమీ లేదు, నువ్వేదో భ్రమపడుతున్నావు. రాహుల్, ఇదంతా సరిగ్గా అనిపించడం లేదు. ఇక్కడేదో ఉందనిపిస్తోంది. రాహుల్ ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. కానీ లోపల ఎవరూ కనిపించరు. ఏంటిదంతా? గదిలో ఎవరూ లేరు. రాహుల్, ఈ చోటికి మనం రాకుండా ఉండాల్సింది. మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. అవును, 3వ ఫ్లోర్లో ఏదో గందరగోళం ఉంది. ఏంటి మీరిద్దరు? ఏం కాదు, మనం చూద్దాం అసలు అక్కడేముందని. వాళ్ళు ముగ్గురు 3వ ఫ్లోర్కి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు పైకెక్కుతూ ఉంటారో అప్పుడు దిశ, సునీత అడుగులు స్లో అవుతాయి. కానీ రాహుల్ అలాగే ముందుకు వెళ్తాడు. ముగ్గురు 3వ ఫ్లోర్కి చేరుకుంటారు. ఉన్నట్టుండి కిటికీలో నుంచి వస్తున్న చల్లని గాలి వాళ్ల మొహాలకి తగులుతుంది. ఇక్కడేదో ఉంది. ఈ చోటు సరిగ్గా అనిపించడం లేదు. నేను చెప్పాను కదా, మనం ఇక్కడికి రాకుండా ఉండాలి అని. మనం ఇక్కడికి వచ్చాము, ఏదో ఒకటి చూడాలి కదా. ముగ్గురు నెమ్మదిగా ముందుకు వెళ్తారు. ఉన్నట్టుండి వాళ్లకి ఒక గది తలుపులు మూసి కనిపిస్తాయి. వాటి మీద రక్తపు మరకలు, గోడల మీద విచిత్రమైన సంకేతాలు కనిపిస్తాయి. ఏంటిది? మనం లోపలికి వెళ్లాలా? ఇది చాలా భయంకరంగా అనిపిస్తోంది. మనం వెనక్కి వెళ్ళడం మంచిదేమో. అరే ఏమి కాదు, మనం చూద్దాం అసలు ఇక్కడేముందో. రాహుల్ తలుపు తెరుస్తాడు. వాళ్లు ముగ్గురు ఆ గదిలోకి వెళ్తారు. లోపల ఒక భయంకరంగా కనిపించే ముసలావిడ సణుగుతూ ఉంటుంది. మీరు ముగ్గురు కూడా వాళ్లల్లాగానే నన్ను మోసం చేశారు. తన కళ్ళు నిప్పుల్లాగా కాలుతూ ఉంటాయి. మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆవిడ ఒక రాక్షసిలా ఉంటుంది. ఇదంతా నిజంగా జరుగుతోందా? ఈవిడెవరు? మనం ఇక్కడ ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది. ఉన్నట్టుండి గది గోడల్లో నుంచి నల్లని నీడలు బయటికి వస్తాయి. నీడలు వెంబడిస్తూ ఎంతో వేగంగా సునీతని చుట్టుముడతాయి. తన అరుపులు గదంతా వినిపిస్తాయి. ఆ తర్వాత తను ఉన్నట్టుండి మాయమైపోతుంది. రాహుల్ ఇంకా దిశ భయంతో గదిలో నుంచి బయటికి పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. కానీ నల్లని నీడలు లిఫ్ట్ వరకు వెళ్లటానికి ముందే వాళ్ళని చుట్టుముడతాయి. మనం పారిపోవాలి. లిఫ్ట్లోకి పద, త్వరగా పద. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్లలేము. వాళ్ళిద్దరూ లిఫ్ట్లోకి వెళ్తారు. కానీ నీడలు వాళ్ల మీద దాడి చేస్తాయి. ఏం జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్తాం? లిఫ్ట్లో కంగారు పడుతున్న రాహుల్కి, దిశకి వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అనిపిస్తాయి. అప్పుడే నీడలు రాహుల్ని లాక్కుంటూ ముసలావిడ దగ్గరకు తీసుకువెళ్తాయి. నువ్వు కూడా వాళ్లల్లాగే స్వార్థపరుడివి. నీ శిక్ష ఇదే. రాహుల్ని ఆవిడ దీర్ఘంగా చూస్తుంది. రాహుల్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ముసలావిడ తన శరీరం మీద పదునైన గోర్లతో దాడి చేస్తుంది. లేదు, వద్దు. ఏం జరుగుతుంది? వద్దు. కాసేపట్లో
రాహుల్ చనిపోతాడు. తన కళ్ళు అలాగే తెరుచుకొని ఉండిపోతాయి. దిశ కళ్ళు తిరిగి పడిపోతుంది. నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దిశ పడిపోతుంది. తను స్పృహ కోల్పోతుంది. అదే సమయంలో ఆ ముసలావిడ తన దగ్గరికి వెళ్తుంది. నువ్వు నా మనవరాల్లాగా ఉన్నావు. ఎప్పుడైతే ముసలావిడ కళ్ళు దిశ మీద పడతాయో అప్పుడు ఉన్నట్టుండి తన అలాగే ఉండిపోతుంది. దిశ మొహం ముసలావిడ చనిపోయిన మనవరాలి మొహంలా ఉంటుంది. తను పిచ్చాసుపత్రికి వెళ్లిన తర్వాత చనిపోతుంది. నువ్వు నా మనవరాల్లాగే ఉన్నావు. లేదు లేదు, ఏం జరుగుతోంది? ముసలావిడ వెనక్కి వెళ్తుంది. నెమ్మదిగా తన నీడ కూడా మాయమైపోతుంది. కాసేపటి తర్వాత దిశ స్పృహలోకొస్తుంది. తను బయట పడి ఉంటుంది. తనకి తన శరీరంలో బలహీనంగా అలసటగా అనిపిస్తుంది. ఏంటిది? ఏం జరిగింది? నేనెక్కడున్నాను? తను లేచే ప్రయత్నం చేస్తుంది. కాని తన తల చాలా బరువుగా అనిపిస్తుంది. మళ్లీ స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయిన తర్వాత తన కళ్ల ముందు కొన్ని సంఘటనలు నడుస్తాయి. ముసలావిడ చక్కటి మహిళగా ఉంటుంది. తను తన కొడుకు కోడలతో బతుకుతూ ఉంటుంది. తను పూర్తిగా తన కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తన భర్త చనిపోతాడు. ముసలావిడ ఎప్పుడూ తన కుటుంబం కోసం అన్ని పనులు చేస్తూ ఉండేది. మీరిద్దరూ లేకపోతే నేను కూడా లేనట్టే. మీరే నా బలం. కాని ఒకరోజు ముసలావిడ కొడుకు కోడలు ప్రవర్తన మారిపోతుంది. వాళ్ళు తన ఆస్తిని కాజేయాలని అనుకుంటారు. తనని పిచ్చాసుపత్రికి పంపించాలని నిర్ణయించుకుంటారు. నువ్వేమంటున్నావ్? నేనేం పిచ్చిదాన్ని కాదు. మీరసలేం చేస్తున్నారు? అమ్మా, మేము నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. పిచ్చి ఆసుపత్రిలో మీకు వైద్యం చేస్తారు. నువ్వు నన్ను ఎలా పంపించగలవు? మీరేదైతే చేస్తున్నారో అది మంచిది కాదు. ఇది మీకోసం అన్నిటికంటే మంచిది. మీకక్కడ విశ్రాంతి లభిస్తుంది. ముసలావిడ మనసు విరిగిపోతుంది. ఆవిడ అర్థం చేసుకోలేకపోతుంది. స్వయంగా తనవాళ్లే, తన కన్న కొడుకే తనని ఎందుకు మోసం చేస్తున్నాడు అని. ఆవిడ అక్కడే స్తంభించిపోయి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అప్పుడు, నీకోసం నేను ఎంతో చేశాను, కాని ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తున్నావు. కొడుకు కోడలు తనని బలవంతంగా బండిలోకెక్కిస్తారు. పిచ్చాసుపత్రికి పంపించేస్తారు. ముసలావిడని పిచ్చాసుపత్రికి పంపిస్తారు. అక్కడ ఆవిడ మానసిక శారీరక పీడను అనుభవిస్తారు. అక్కడ ఆవిడ ఒంటరిగా ఉంటుంది. నెమ్మదిగా తన మానసిక పరిస్థితి నిజంగానే మారిపోతుంది. మీరందరూ నన్ను ఎలా వదిలేయగలరు? నాకసలు ఏం జరుగుతోంది? రోజురోజుకి తన మానసిక పరిస్థితి దారుణంగా మారుతుంది. ఆవిడ బాధలో తల్లడిల్లుతూ ఉంటుంది. తన కళ్లల్లో చాలా బాధ, ఒంటరితనం మిగులుతుంది. నేను పిచ్చిదాన్ని కాదు. నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చి బంధించారు? ఉన్నట్టుండి ఒకరోజు ముసలావిడ శరీరంలో విషం విస్తరిస్తుంది. ముసలావిడ నొప్పితో బాధపడుతూ ఉన్నట్టుండి కింద పడిపోతుంది. ఆవిడ తన ప్రాణాలు కోల్పోతుంది. తన ఆఖరి అరుపులు కూడా పిచ్చాసుపత్రంతా వినిపిస్తుంది. మరుక్షణం ఆ ముసలావిడ కళ్ళు తెరుచుకుంటాయి. ఆవిడ లేచి కూర్చుంటుంది. కాని ఆవిడ మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. ఆవిడ కళ్లల్లో నిప్పులు కురుస్తూ ఉంటాయి. మీరందరూ నన్ను మోసం చేశారు. నన్ను చంపేశారు. దిశ కళ్ల ముందు ఈ సంఘటనంతా జరుగుతుంది. దిశ వెంటనే స్పృహలోకొస్తుంది. అప్పుడు తను ఆ బిల్డింగ్ బయట నేల మీద పడి ఉంటుంది. దిశ చూసేసరికి బిల్డింగ్ వాచ్మ్యాన్ తననే చూస్తూ ఉంటాడు. దిశ వణికిపోతూ వాచ్మ్యాన్తో జరిగిన విషయమంతా చెప్తుంది. రాహుల్ ఇంకా సునీత ఇక ఈ లోకంలో లేరు. వాచ్మ్యాన్ ఎంతో రహస్యమయంగా దిశతో ఇలా అంటాడు. నేనైతే మీ ముగ్గురికి ముందే చెప్పాను 3వ ఫ్లోర్కి వెళ్ళవద్దు అని. కానీ మీరు ముగ్గురు నా మాట అసలు వినిపించుకోనేలేదు. ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు మేడం. బ్రతికి బయటపడ్డారు. బహుశా ముసలావిడికి మీ మొహంలో తన మనవరాలి మొహం కనపడి ఉంటుంది. లేకపోతే మీరు కూడా మీ స్నేహితుల్లాగా ఎప్పటికీ ఎవరికి కనిపించేవారు కాదు. ఆ మాట వినగానే దిశ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. అంటే ఏంటి? మేడం, 3వ ఫ్లోర్లో పిచ్చి వాళ్ళ ఆత్మలుంటాయి.
ఆ పిచ్చివాళ్ళ ఆత్మలకు ఆ ముసలి ఆవిడే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆవిడ ఒక రాక్షసిగా మారింది. ఎవరైనా పొరపాటున అక్కడికి వెళితే ఆ ముసలావిడ ఉన్న ఆత్మలతో వాళ్ళని చంపమని ఆదేశిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ శవాలు కూడా దొరకవు. అంటే దీనర్థం సునీత ఇంకా రాహుల్ శవాలు ఎప్పటికీ దొరకవా? లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఈ ఏరియాకి ఎప్పుడూ తిరిగి రాకండి. వాచ్మెన్ మాటలు విన్న తరువాత దిశ వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు తర్వాత దిశ ఇంకెప్పుడు కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళలేదు.